కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన వనమాడి కొండబాబును టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నగర పరిధిలోని 10, 27, 28, 30 డివిజన్లకు చెందిన కోరుపుల్లి సతీష్, బొబ్బిలి గోవింద్, సుంకర శేఖర్, శుంకర కుమార్, దవులూరి వీరభద్రరావు, నామ విష్ణు, నామరాజు, నామశివ, నాగం శ్రీను, వీరన్న, రాజు తదితరులు కొండబాబును గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కోరుబిల్లి సతీష్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాకినాడ ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీలకు పట్టం గట్టి అభివృద్ధికి ఓటేశారని తెలిపారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా బెదిరించినా, ప్రలోభ పెట్టినా ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. కొండబాబుతోనే కాకినాడ అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మేము గత 5 ఏళ్ల నుండి కూడా మా ప్రియతమ నాయకులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి దుర్మార్గ పరిపాలనకి కేవలం 9 నెలలు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం 9 నెలలు పాలన కొనసాగడంతో మేము ప్రతిపక్షం నిర్వహించడం జరిగింది. అప్పటి నుండే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలని ప్రజల ముందు ఎండగట్టడం జరిగింది. నాటి నుండి నేటి వరకు మా నాయకుల వెనకాల ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ తిరుగుతూ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి బనాయించినటువంటి 15 అక్రమ కేసుల్లో నిందితుడిగా కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతూ రౌడీ సీటు కూడా తెరిచినప్పటికీ ఎక్కడికి వెనకడు వేయకుండా 10వ డివిజన్ నుండి వందలాది మంది కార్యకర్తలను కష్టపడి నాటి నుండి నేటి వరకు కూడా ప్రతిపక్షం హోదాలో కాకినాడ సిటీని నిలబెట్టడం జరిగింది. మెజార్టీ కాకినాడ సిటీలో 10వ డివిజన్ నుండి రప్పించినందుకు గాను మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మా ప్రియతమ నాయకులు శ్రీ వనమాడి కొండబాబు గారికి సాగర స్వాగతం పలకడానికి, శుభాంజలు దాటించడానికి మా ఉదయం 6 గంటల నుండి మా వార్డు మొత్తం ర్యాలీగా ఇక్కడికి వచ్చి ఆయన గజమాలతో సత్కరించడం జరిగింది.